లక్షలు పోసి చదివించిన ఇంజనీరింగ్ డిగ్రీలు నిజంగా క్రిమినల్ వేస్ట్ కిందకే వస్తాయా? తెల్ల కాగితం ఇస్తే కనీసం ఒక అప్లికేషన్ కూడా రాయలేని చదువులు మనకెందుకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డి వేదికగా సీఎం మాట్లాడిన మాటలు విద్యా వ్యవస్థలోని చేదు నిజాల్ని పట్టబయలు చేశాయి. ఏటా అక్షరాల 1,10,000 మంది ఇంజనీరింగ్ పట్టాలు పుచ్చుకుంటున్నా చేతుల్లో కాగితాలు తప్ప చేతల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు స్కిల్స్ ఉండట్లేదని ఆయన గుండ బద్దలు కొట్టారు. తాను విద్యార్థుల్ని తప్పు పట్టడం లేదు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా కాకుండా కేవలం బట్టి విధానం మార్కులకే ప్రాధాన్యం ఇస్తున్న విద్యా వ్యవస్థలోని లోపాలనే ఎత్తి చూపుతున్నానంటూ సీఎం క్లారిటీ ఇచ్చినా ఆయన మీద రియాక్షన్స్ బ్రహ్మాండంగా సీరియస్ గా వస్తున్నాయి. గ్రాడ్యుయేట్స్ లో ప్రాక్టికల్ స్కిల్స్ లోపించడం వల్లనే డిగ్రీలు ఉన్నా నిరుద్యోగం పెరుగుతోందనేది ఆయన మాట. విద్యార్థులకు బతకటం నేర్పించడం చేత కాదని ఈ విద్యా వ్యవస్థను ఎందుకు సంస్కరించడం లేదన్నది అసలు ప్రశ్న. అయితే రేవంత్ వ్యాఖ్యల మీద విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. విద్యా వ్యవస్థను చక్కదిద్దాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇటువంటి పేలవమైన వ్యాఖ్యలు చేయటం హిపోక్రసీ కాదా అనేది ప్రజల ప్రశ్న. తెలంగాణ యువత మేధస్సును కష్టాన్ని అవమానించారంటూ సీఎం బేచరతుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా విపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అసలు లోపం ఎక్కడుందో తెలుసుకుందామంటే టాపిక్ లోతుల్లోకి వెళ్ళాలి కదా. ఆ ప్రయత్నం చేస్తే వేళ్ళన్నీ ఆ పాలకుల వైపే చూపిస్తాయి. అసలు కనీసం ల్యాబ్స్, మౌలిక వసతులు లేని కోళ్ల ఫారాల్ని కూడా ఇంజనీరింగ్ కాలేజీలుగా మార్చి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? దశాబ్దాలుగా నడుస్తున్న రాజకీయ కార్పొరేట్ బంధం ఏఐసిటిఈ అనుమతుల లొచుకులు ఓటు బ్యాంక్ కోసం కోట్లాది రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ను తనిఖీ లేకుండానే గుమ్మరించి పారేస్తున్న ప్రభుత్వాలు ఈ పాపంలో భాగస్వాములు కావా? పట్టి మార్కులు తెచ్చుకోవడమే విద్య అనుకునేలా చేసిన ఈ డిజైన్ ను మార్చకుండా, ఈ పద్ధతుల్ని మార్చకుండా కేవలం విద్యార్థుల మీద నిందలు వేస్తే సరిపోతుందా? స్కిల్ యూనివర్సిటీ తెస్తామంటున్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు వ్యవస్థలో ఉన్న లోపాలని కనీసం సంస్కరించాలని, సరిదిద్దుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు? కాలేజీ యాజమాన్యాల్లో ఉన్న రాజకీయ నాయకుల ప్రయోజనాల్ని పక్కన పెట్టి డొల్ల సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోగలరా? ప్రశ్నలు చాలానే ఉన్నాయి, సమాధానాలు చెప్పాల్సింది మాత్రం పాలకులే. విద్యా వ్యవస్థలో లోపాల్ని గుర్తించడం తప్పు కాదు, కానీ అటువంటి లోపాల్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. అనుమతులిచ్చింది ప్రభుత్వం, ఫీజు రియంబర్స్మెంట్ తో కాలేజీని నిలబెట్టింది కూడా ప్రభుత్వం, నాణ్యతను పర్యవేక్షించాల్సింది కూడా ప్రభుత్వమే. అటువంటప్పుడు వ్యవస్థ వైఫల్యానికి చివరికి ఆ విద్యార్థులనే బాధ్యుల్ని చేయటం ఎంతవరకు సమంజసం? సభల్లో సంచలన వ్యాఖ్యలు చేయటం చాలా సులభం, ఇట్స్ వెరీ ఈజీ. కానీ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే రాజకీయ సంకల్పమే అసలైన పరీక్ష. వ్యవస్థ తప్పుల్ని విద్యార్థుల మీద వేస్తే ఎలా? ఉమ్మరి తప్పును గుడ్డ మీద వేస్తే ఎలా స్వామి? కరెక్ట్ గా